డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై పోటీకి సిద్ధమని ఆయన మేనల్లుడు రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాదరణ లేని డిప్యూటీ సీఎంకు టికెట్ ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తమ దళితులు అని ఏ ఒక్కరికి న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనల్లుడుగా తన రాజకీయ వారసుడు అన్నారని, ఎమ్మెల్యేగా నిలబెడతానని మాట ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. అధిష్టానం నియోజకవర్గ పరిస్థితుల్ని అంచనా వేసి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రమేష్ కోరారు. పెట్టుబడిగా పెట్టి ఇక్కడ అందరితో మిమ్మల్ని అఖండ మెజారిటీతో 45,000 ఓట్లతో మిమ్మల్ని గెలిపించారు. అయితే గెలిచిన తర్వాత మీకు అనుకోకుండా జగనన్న గారు డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా మంచి పెద్ద శాఖలైనటువంటి ఎక్సైజ్ శాఖగా, కమర్షియల్ శాఖగా మంత్రిగా మిమ్మల్ని ఇక్కడ నియమించారు. ఆ రోజు నిజంగా నియోజకవర్గం అంతా సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా దళితులైతే వాళ్ళకి పట్టరాని ఆనందం. ఎందుకంటే మా అన్న వచ్చారు, ఇక్కడ మంచి పదవి వచ్చింది, దాంతో పాటు మంచి గవర్నమెంట్, మన జగనన్న గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన జీవితాలు బాగుపడిపోతుంది. కార్యకర్తలు ఆర్థికంగా సర్వనాశనం అయిపోయినటువంటి కార్యకర్తలు ఆర్థికంగా ఎదుగుతారు అన్నటువంటి ఆలోచనతో మీకు సంబరాలు చేశారు. అయితే పోను చిన్నగా మీరు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఏ రోజు కూడా మీరు దళితులను పైకి తీసే సందర్భము చీల, అసలు ఆ ప్రయత్నం మీరు చీల. కార్యకర్తలు నాశనం అయిపోయిన కార్యకర్తలను పైకి తీసుకురావాలనేటువంటి ధోరణితో మీరు పోలా. నిజంగా మీరు కార్యకర్తల కోసము, దళితుల కోసం, మీ జాతి కోసము, దళిత జాతి పేరు చెప్పి దళిత జాతి ఎస్సీ రిజర్వేషన్ పెట్టి మీరు ఇంత స్థాయికి వచ్చి కూడా దళిత జాతికి మీరు నిజంగా న్యాయం చేసినట్టు